హాయ్ మై డియర్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదైతే చెరువులో చేప చూసారా, చాలా ఫ్రెష్గా అయితే ఉంది. ఇంకా ఇదైతే మా అత్తగా స్టైల్ చేపల పులుసు అండి. సో మీరైతే ఎలా చేస్తారో చూడండి. మేమైతే మా అమ్మమ్మ ఇంటికాడ వేరేలాగైతే చేస్తాము. ఇంకా పెరుగును కొంచెం పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకా చేపలకైతే చింతపండు అయితే నానబెట్టాను. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అంటే చేయడం అయితే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చేయలేదు చేపల పులుసు, మా అమ్మ చేస్తారు. నేనైతే సగం ప్రాసెస్ చేశాను, మిగతా అంతా మా అత్తయ్య గారు. ఇంకా ఉల్లిపాయల పేస్ట్ అయితే పెట్టాను. ఇంకా రాళ్ళు వేసాను. పసుపు కారం అయితే చాలా పట్టింది దీంట్లో. అంటే ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నాకు అంత టేస్ట్ అనిపించలేదు. కర్రీ కారం బట్టే ఉంటుంది కదా. సో ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. నాకు వీడియోస్ పెట్టడం అయితే అవ్వట్లేదు. ఇంకా ఈసారి నుంచి ట్రై చేయాలి, పెడదాం అనుకున్నా. ఇలా మా బుడ్డోడు బాగోపోవడం సంథింగ్ ఏదో ఒకటి వచ్చేస్తుందండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారా, చింతపండు పులుసు అయితే పోసేసి ఇంకా మసాలా అయితే ఇలాగ పెట్టుకున్నాము. ఇటు సైడ్ అయితే ధనియాలు ఎక్కువ వేస్తారు మా తెలుగు సైడ్. మేమైతే ధనియాలు అంతా వేసుకోము, లిమిట్గా. చికెన్ మసాలాకి అప్పుడు మీకు చూపించాను కదా, సో దాంట్లో టైపు ఇది కూడా వేసుకుంటాము. ఇంకా ఫైనల్గా అయితే పేస్ట్ చేసేసుకొని సో ఇటు సైడ్ అయితే అలా చేస్తారు. ఇంకా దీంట్లో అయితే ఆవకాయ నూనె అండ్ వెన్న, బెండకాయలు, మామిడికాయ వేస్తే టేస్ట్ ఒక్కొక్కసారి ఒక్కో టేస్ట్ వస్తుంది. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ నాకు వెన్న వేయడం వల్ల ఏమైనా తగ్గిందా ఏంటి అని నాకు అనిపించింది. ఇంకా ఆవకాయ నూనె అయితే కంపల్సరీ వేసుకుంటారు. అయితే మేమైతే ఏమి వేసుకోము. మేము వేసుకునే మీకు చూపించాను కదా మా అమ్మమ్మ ఇంటికాడ వీడియోస్లో. దాంట్లో అయితే చేపల కూర అయితే అదొక డిఫరెంట్ స్టైల్. నాకు అది అలవాటు అయిపోయి కొంచెం ఓకే బట్ బాగుంది. మీరు ఏమైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఇంకా చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకా చూసారా, ఫ్రెష్గా అప్పటికప్పుడు మా అత్తయ్య గారు అయితే వెన్న పట్టి ఇంకా దాంట్లో అయితే అలా వేస్తారు. చూడడానికి బాగుంది కదా, డిఫరెంట్గా. మరి వెన్న వేసుకోవచ్చు లేదు మనకైతే తెలియదు. చేపల కూరలో వేసుకోవచ్చు అంట. ఇంకా ఇప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇక్కడ నుంచి ఛానల్కి అయితే వీడియోస్ వస్తాయి, టైం కుదరక చేయట్లేదు. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం. పులుసుగా దింపుకోవచ్చు, గ్రేవీగా దింపుకోవచ్చు, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. ఇంకా ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎవరైతే ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోస్ రావట్లేదు కదండి, వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. వీడియోస్ బట్టే వస్తాయి. ఇది ఎవరికో నెయ్యి కావాలంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి